చంద్రబాబు నాయుడు గారి పాలన 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు వాళ్ళు విజయోత్సవాలని చెప్పి తిరుపతిలో సభ పెట్టుకున్నారు. అండ్ విపక్ష వైసీపీ వెన్నుపోటు పాలన అని చెప్పి నేను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాత్రి వీళ్ళ 2 ఏళ్ల పాలన మీద ఒక ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్లో 10 అంశాలను కనుక చూస్తే, 2 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేణా ప్రతి ఇంటికి వెళ్ళి బాండ్లు రాసి మరీ చేతిలో పెట్టారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబు గారు అని. అండ్ రెండో అంశం, రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, చివరికి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగ, స్కామ్లమయమే. అండ్ మూడో అంశం, ఈ 2 ఏళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు, పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు, రాష్ట్ర ప్రజలు చూసింది మోసం. ప్రజాపాలన కాదు, రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్ బుక్ రాజ్యాంగంతో భయానక పాలన. 4వ అంశం, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేది లేదు. పోలీస్ సహా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. శాంతి భద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్ రాజుల రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్ష కట్టిన నాయకుడిని ఏమంటాం? 5వ అంశం, రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక, మట్టి, లిక్కర్, క్వాడ్స్, లేటరైట్ అన్ని మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకు తినేస్తున్నారు. 6వ అంశం, మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి. కానీ ప్రజల ఆదాయం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి. పేదరికం బుసలుకొడుతూ ఉంది. విద్యారంగం దెబ్బతింది, వైద్య రంగం దెబ్బతింది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డిఎస్సి నిర్వహణలు, అక్రమాలు, అవకతవకలు, స్కాములతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు. సూపర్ 6, సూపర్ 7లు చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు. ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. 8వ అంశం, ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తుంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధే వినిపిస్తుంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతుంది. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దం పట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, యువతకు, ప్రజలకు నాకు హృదయపూర్వక అభినందనలు అని చెబుతూ, 9వ అంశం, చంద్రబాబు గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయొచ్చు, కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రతి హామీని గుర్తుంచుకున్నారు, ప్రతి మోసాన్ని లెక్కగడుతూ ఉన్నారు అని చెబుతూ 10వ అంశంగా, ఈ నారాసుర పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం, స్కామ్లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం, ప్రజల గొంతుకుగా నిలబడతాం. అన్ని వర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం దిగక తప్పదు అని వాళ్ళ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో వివిధ చోట్ల నిర్వహించినటువంటి ర్యాలీల వీడియోను కూడా కంబైన్డ్గా షేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.